పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ముందు ఎన్నికైన ఎంపీలందరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. ముందుగా ఎంపీగా ప్రధాని మోడీ, ఆ తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. తొలి రోజు ఏపీ ఎంపీలు, రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26న కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే తొలి సమావేశాలు గరంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక తర్వాత సభలో విపక్షాలు ఆందోళన తెలియజేయనున్నాయి. బుల్డోజర్ వ్యూహాలకి కౌంటర్ ఉంటుందంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ హాట్గా సాగుతోందని చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. రేపటి నుంచి సోమవారం నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి స్పీకర్ ఎన్నిక, అది 26వ తేదీన బుధవారం నాడు జరగబోతుంది. అదేవిధంగా ఆ తర్వాత మరుసటి రోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే ప్రోటెం స్పీకర్ మీద కూడా వివాదం కొనసాగుతుంది. ప్రోటెం స్పీకర్ అంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి సభ్యుల్లో అత్యంత సీనియర్ అయినటువంటి సభ్యుల్ని ప్రోటెం స్పీకర్గా నియామకం చేసి ఆ ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో మిగిలిన సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రధానంగా ప్రోటెం స్పీకరు రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్తో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆయన నేరుగా పార్లమెంటుకు వచ్చి ఆ మేరకు లోక్సభ ఆసీనులై లోక్సభలో ఈ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభం కాబోతుంది. తొలిసారిగా సభానాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానిస్తారు. దాంతో మిగిలిన సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ఏబిసిడి క్రమంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం ముందుగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సభ్యులు వస్తారు, ప్రమాణ స్వీకారం చేస్తారు సభ్యులుగా. ఆ తర్వాత చివరిలో ఉన్నటువంటి తెలంగాణ మరుసటి రోజు అంటే మంగళవారం నాడు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానంగా స్పీకర్ ఎన్నికపై చాలా ఉత్కంఠతతో అనేకటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక సంబంధించి ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి తామేమీ కూడా ప్రస్తావించము, అయితే బీజేపీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వర్గాలు కూడా ఈ స్పీకరు బీజేపీ పార్టీ నుంచే ఎన్నికైతున్న అంశాన్ని కూడా ఆ మేరకు ఫీలర్స్ను కూడా విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి బీజేపీ నుంచి స్పీకరుగా ఓం బిర్లా మరొకసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంది, బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా అనూహ్యమైన రీతిలో కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జనతాదళ్ హరినారాయణ సింగ్ జనతాదళ్ యునైటెడ్ చెందినటువంటి నాయకుడిగా ఉన్నారు. కాబట్టి లోక్సభలో తెలుగుదేశం పార్టీకి బహుశా డిప్యూటీ స్పీకర్ పదవి రావచ్చు అన్న అంశం బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ఇదిమిద్దంగా సమాచారం లేదు, బహుశా వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని మాత్రం చాలా గట్టిగా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. ఇది ఈ రకంగా ఉండగా మొత్తంగా చూసినట్టయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ప్రభుత్వం స్థాయిలో ప్రభుత్వం యొక్క అంశాలను ప్రాధాన్యతలను వివరించేందుకు అవకాశం ఉంది. అయితే ఇదే క్రమంలో భాగంగా నీటు పరీక్షకు సంబంధించినటువంటి వివాదము, అదేవిధంగా యూజీసీ నెట్ ఎగ్జామ్ను రద్దు చేయటం, ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల బలాన్ని పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మిగిలిన ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ట్వీట్స్ ద్వారా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తమ యొక్క ఆవేశాన్ని, ఆవేదనను, అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత జరుపుతున్నటువంటి ఆందోళనలు కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా విజ్ఞప్తులవుతున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదన్నది ప్రస్తుతానికి సభ్యుల ప్రమాణం, అదేవిధంగా స్పీకర్ ఎన్నిక,
రాష్ట్రపతి ప్రసంగం వరకు సజావుగా సాగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఈ ఆందోళన కానీ సభ్యుల రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మానంపై చర్చ అనే అంశం చర్చ జరిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.